ఏ ఆగవే, ఫస్ట్ ఆ బ్యాగుల్ని కింద పెట్టు. ఏ ఊరు? కాకినాడ. అక్కడ నాడా విప్పేవాడు ఎవ్వడు లేడా? ఇక్కడికొచ్చావు? కాలేజ్లో అయితే ర్యాగింగ్ గాని హాస్టల్లో ఏంటక్క? ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ఇలా కాదు గాని మీరందరూ ఇప్పుడు డాన్స్ చేయండి, లేదంటే వీడియో తీసి నెట్ లో పెడతాను. అర్థమైందా? ఈ రోజు మనమంతా వీళ్ళ డాన్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. హే లెట్స్ డాన్స్. ఏ కొందరు అమ్మాయిలు ఉంటారే, రోజుకొక కారు, పూటకో బాయ్ ఫ్రెండ్, చేతిలో కాస్ట్లీ సెల్లు. దాని నోట్లో నోరు పెడితే మన నోరే పాడవుద్దే. అవును మరి, అది పెద్ద నీతి మంత్రాలని. హలో, నీతుల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు. మూసుకొని మీ పనులు చూసుకోండి. నా చేతికి ఈ సెల్లేం కొత్త కాదు. కొంతమంది బ్యాగుల్లో 2-3 సెల్లుంటాయి. అనవసరంగా కెలక్కండి. కెలికితే అంతే. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ పార్టీని మొబైల్లో షూట్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీరు సరదాగా తీసుకున్న వీడియోలు ఊర్లో ఉన్న మా అమ్మ నాన్న చూస్తే తిరగలరా? అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? దీపు, 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 దీపుకి ఏమైంది? మేడం, ప్రేమలో పడి చచ్చినట్టుంది. అది కాదు మేడం, నైట్ ఏం జరిగిందంటే పెద్ద చెప్పొచ్చింది. అది కాదు మేడం, ఇది కాదు మేడం అని. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్పారో ఎముకలు ఎరగొట్టేస్తాను. అర్థమైందా? ప్రేమలో పడి నిద్ర మాత్రం మింగి చచ్చిందని చెప్పండి, లేకపోతే మీరు మీ బాబులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, ఇన్స్పెక్టర్ గారేనండి? నువ్వు వద్దంటే నా ప్రెస్టేజ్ కోసం ఉద్యోగం చేయమని బలవంతం చేశానమ్మా. నేనేం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఐమ్ సారీ దీపు, సో సారీ. లెఫ్ట్ లెఫ్ట్. వీడి పేరు పని. ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మాయిల కోసం తిరగడమే వీడి పని. ఎక్కడికండి? సీతంధార వెళ్ళాలి, రోడ్ నెంబర్ 22. మీరు కూడా అటువైపే వెళ్తున్నారా? యాక్చువల్లీ నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఎక్కండి. ఓకే. 2 గంటల నుంచి తిప్పుతున్నావు కదే, కనీసం టచింగ్ కూడా లేకుండా. మీరేం చేస్తుంటారు? కోర్టులో మెకానికల్ ఇంజనీర్ అండి. యు లుక్ సో హ్యాండ్సమ్, అందుకే అడిగాను. ప్రాబ్లమా? కూల్ కూల్, టండా 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 టండా. ఇప్పుడే చేసింది అప్పుడే దిగిపోతుంది. ఎందుకని టెన్షన్ పడుతున్నారు? నా ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ చెప్పిందండి, కానీ నేను ఇల్లు మర్చిపోయాను. దాని అడ్రస్ ఎక్కడా? మీ రూమ్ లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే ఉంటాను. నేను అర్జెంట్ గా ఫ్రెష్ అవ్వాలి. మీ రూమ్ లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, బట్ కొంచెం రిఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాను. బండి ఎక్కింది, తిప్పింది, దీని కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. అరే మామా, చెప్పరా. ఖతర్నాక్ ఫిగర్ రా. 3 బిర్యానీ ప్యాకెట్లు, డజన్ ఆ ప్యాకెట్లు. నీకు ఒక్కడికైనా మాకేమన్నా ఉందా? అరే అందరికి రా, డజన్ అంటే నేను ఒక్కడిని పడతానా? సరే మామా, సరే. ఇరగొట్టాలరా మామ. ఈ రోజు ఎన్ని రోజులు పస్తులు ఉన్నాంరా? అవునరా, ఈ రోజు మనకు సంక్రాంతి పండగే పండగ. మీ ఫ్రెండ్స్? ఒరే మామ, ఏమైందిరా? ఓనర్ గారు చూసారా బాబు? చూస్తే చూడండి, మహా అయితే రెంట్ పెంచుతాడు. ఆడి కూతురేది చూడలేదుగా? ఓనర్ గారు చూసిందంటే కూతురు చూడలేదంటావు? ఎక్స్క్యూజ్ మీ, నాకు అసలే చాలా భయం. ఒకే రూమ్ లో ఒంటరిగా ఉండాలంటే ఇంకా భయం. అబ్బా దీని యాక్టింగ్. మీరేమి అనుకోకపోతే ఒక్కొక్కరు ఒక్క 2 గంటలు కాపలా ఉంటారా? ప్లీజ్. మయూనా కైకు టెన్షన్ యార్. థ్యాంక్ యూ. నీకు ఫీల్ సాంగ్ ఇష్టమా, మా సాంగ్ ఇష్టమా? ఫీల్ సినిమాలో ఫీల్ ఉన్న సాంగ్ అంటే ఇష్టం. అయితే పెట్టేనా? పెట్టు. పాట విను. ఓ పాపా లాలి, జన్మకే లాలి, ప్రేమకే
లాలి పాడనా తీయగా ఓ పాప లాలి. ఫీల్ ఎక్కువైతున్నట్టుంది. ఇక ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతాను. ఇక ప్రాక్టికల్లోకి ఏమైందమ్మా? ఏమైంది బంగారం? చెప్పవే. ఒక క్యాన్సర్ ఉన్న అమ్మాయితో ఇలాగే బిహేవ్ చేసేది. నీకు క్యాన్సరా? మరి సాంగ్ ఎందుకు పెట్టావే? నువ్వే కదా ఫీల్ ఉన్న సాంగ్ అడిగా. నువ్వు మామూలు నటివి కాదే, యాక్టింగ్ నువ్వు. నేను ఈ ఫీలింగ్స్ ని వాళ్ళతో కూడా పంచుకోవాలి. బయటికి వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మను. ఇక్కడ జరిగింది అయితే చెప్పొద్దు. నా బొంద ఏం జరిగిందని చెప్తానే. వచ్చావా? అరే నువ్వు లోపలికి వెళ్ళగానే ఇలా అంటూ నీకు ఫీల్ సాంగ్ కావాలా మాస్ సాంగ్ కావాలా అని అడుగుద్దురా. నువ్వు మాత్రం మాస్ సాంగే కావాలని చెప్పురా. ఎందుకురా? ఎందుకు అంటే నువ్వు లోపలికి వెళ్ళిందరా తెలుస్తుందిరా. థ్యాంక్స్ రా మామ. నీకు నువ్వు రాపోదా లోపల. థ్యాంక్స్ రా మామ. వీళ్ళేం పాడలేరని నాకు తెలుసు, కానీ అది తెలవట్లేదు. మీకు ఫీల్ సాంగ్ కావాలా మా సాంగ్ కావాలా? నువ్వు మాత్రం మా సాంగే కావాలని చెప్పురా. మా సాంగే కావాలి. నాకు మా సాంగే కావాలమ్మా. మెల్లగా నీ గూడు చెదిరింది, నీ గుండె సిను, అరే ప్రసాదం లాండి. మీకు షర్ట్లు ఇవేంట్రా? చూసుకోండి పైన. నీ కింద కూడా లేదు, చూసుకోరా. అమ్ము రే మామ, గొలుసేదిరా నీదే. చైన్ ఉంగరాలు. నా పర్సు కూడా కనబట్లేదురా. అరే అవి కూడా తప్పేసిందిరా. ఫిగర్ అన్నావు, ఫీల్ అన్నావు, ప్యాకెట్ అన్నావు, కంపు కంపు చేసావు కదరా. తన అడ్రస్ ఏమైనా రాసిందా? రే ఇక్కడైతే రాసిందిరా, రండిరా. మీరు మామూలు కాదురా, ఇరగా తీశారు. నేను ఫోటోలు తీశాను, మీరు కంప్లైంట్ ఇస్తే కంపు అయిపోతారు. ఇట్లు మనుషులతో జాగ్రత్త. డోర్ ఏంటి లాక్ చేసింది? మేడం గారు ఒక అతనితో రూమ్ లో మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాల్సిందే. నీ గురించి నాకు తెలిసి తినేస్తున్నాడు. ఓకే సార్. నీరజ ఎవరమ్మా? లోపలికి వెళ్ళండి. జాబ్ లో జాయిన్ అయ్యానే. వెరీ హ్యాపీ. నీ సంగతి ఏంటి? యా కొంచెం కష్టమే అనుకో, మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేంటి? నేను చెప్పేది విను బంగారం, నా మాట విను. ఇంకేం మాట్లాడుకో. నేను చెప్పేది విను బంగారం. నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. కానీ ఇంత ఇమిడియట్ గా మా వాళ్ళు నేను ఒప్పించలేను. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకోపోవడానికి ఏంటి సంబంధం? అది కాదు బంగారం, నేను ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నేను అబార్షన్ చేయిస్తాను. నా మాట విను. ఇప్పుడు 6 నెలరా వెధవ. అయితే పర్వాలేదు. అక్క 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 ఆగు. కింద అతనితో ఏంటి డిస్కషన్? ఏం లేదు నీతు, ప్రేమించడానికి టైం ఉంది కానీ పెళ్లి చేసుకోవడానికి టైం లేదంట. ఇప్పుడు కుదరదంటున్నాడు. కానీ ఇప్పుడు నేను 6 months ప్రెగ్నెంట్, అందుకే పోరా అన్నాను. అక్క ఒకసారి డాక్టర్ని కలుద్దామా? వద్దు, గతంలో 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాను. మళ్ళీ అబార్షన్ అంటే భయం వేస్తుంది. రాత్రంతా బాధపడుతున్న అక్షితను చూశాను. మా డాక్టర్ ఆంటీ దగ్గర సజెషన్ తీసుకుందామని చెప్పి తనని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ ఆంటీ మాటలు విని షాక్ అయ్యాను. ఆ అమ్మాయికి ఇదివరకే అబార్షన్ అయింది, మళ్ళీ అబార్షనా? ఈ రోజుల్లో అమ్మాయిలకు మరీ ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళైన వాళ్ళు మా దగ్గరకు వచ్చి పండంటి పిల్లల్ని కనేలాగా ట్రీట్మెంట్ ఇమ్మంటారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని పిల్లల్ని చంపేయండి అంటున్నారు. ఇట్స్ టూ బ్యాడ్. మరి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నీ ఫ్రెండ్కి ఇది అలవాటే. అబార్షన్ జరిగిన 6వ రోజే అన్నీ మర్చిపోతుంది. తనకి ఈ పరిస్థితిలో అబార్షన్ చేస్తే తల్లి పిల్ల ఇద్దరు చనిపోతారు. వేరే ఛాన్స్ లేదా ఆంటీ? ఇంపాసిబుల్.
నీకు మంచి సలహా ఇవ్వనా? చెప్పండి ఆంటీ. ఆ అమ్మాయిని 3 నెలలు ఇక్కడే జాయిన్ చేయి. అబార్షన్ కోసమే ఉంచానని చెప్పు. డెలివరీ అవగానే ఆ అమ్మాయికి మనం నచ్చ చెప్పుదాం. తనకి ఇంకా పెళ్లి కాలేదా ఆంటీ? నాకు తెలుసు. ఇదివరకు ఇదే హాస్పిటల్కి ఒక అతన్ని హస్బెండ్ అని తీసుకొచ్చి అబార్షన్ చేయించుకుంది. ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మడం అన్నీ అయిపోయిన తర్వాత అమ్మా నాన్నలకు తెలియకుండా హాస్పిటల్ బెడ్ మీదే అనాథల్లాగా అన్ని పోగొట్టుకుని బతకడం. మనం చేసేది మంచి పనేనమ్మా, ఆలోచించు. నేను ఆంటీ ఒక డెసిషన్ తీసుకుని అక్షతకు అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశాను. 3 నెలల తర్వాత అక్షతకు డెలివరీ అయింది. నీతూ, మీ ఫ్రెండ్కి పాప పుట్టింది. 1 వీక్ నుంచి తీసుకెళ్ళు. సరే ఆంటీ. ఏం టెన్షన్ పెట్టుకోకు, ఓకే? థ్యాంక్ యూ. హాయ్ బంగారం. అక్షిత, అమ్మే తల్లి ఎక్కడుంది? అక్షిత, నా ఫ్యామిలీ ఆకలి తీర్చాలన్నా, నేను పెళ్లి చేసుకోవాలన్నా నేను అమ్మను కాకూడదు. నువ్వు అబార్షన్ చేస్తానని మోసం చేశావు. నేను కూడా నా కడుపులో భారాన్ని దూరం చేసుకోవాలని వెయిట్ చేశాను. ఇక నా దారి నాది. అమ్మాయి పాప తాలూకు వాళ్ళెవరు? నేనే. వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. అక్షిత, ఈ అమ్మాయి అడ్రస్ కోసం బ్యాగ్ అంతా ఎతికాం, ఏమీ దొరకలేదు. పాపం అనాథ అనుకుంటా. అంత సీన్ లేదు. ఇది ఎవరితో పడితే ఆడితో తిరిగేది. పెద్ద కేసురా బాబు. పెళ్లి కోసం పేగు బంధాన్ని వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. 3 ముళ్ళు పడిన దగ్గర నుంచి మగపిల్లాడే పుట్టాలనుకునే ఈ మనుషుల మధ్య ఆడపిల్లని ఆదరించేవారు ఎవరుంటారు? అందుకని ఆ పిల్ల అనాథ కాకూడదని నేను తల్లినయ్యాను. నాన్నగారు. అమ్మా నీతు. నాన్నగారు చెప్పండి. నువ్వు ఓకే చేసిన సంబంధమే కన్ఫర్మ్ చేశాను రా. ఎల్లుండే తాంబూలాలు.